ప్రియమైన మిత్రులారా, రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ గాంధీ పార్క్ గురించి మీకు తెలుపుతాను. ఈ గుంటూరులోని మార్కెట్ ఏరియాలో ఈ గాంధీ పార్క్ ఉంది. ఇదే ఎంట్రన్స్. చిన్నపిల్లలకి 10 రూపాయలు, పెద్దలకి 25 రూపాయలు. ఈ ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్తా ఉన్నాం. ఈ ఎంట్రన్స్లో ఒక మినీ రైలు ఉంది, రిపేర్ ఉందనుకుంటా, పట్టా కప్పారు. ఇదే శాకాహార డైనోసార్. ఈ గాంధీ పార్కు ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఓపెన్ ఏరియా చెస్, ఓపెన్ ఏరియాలో చెస్ ఉంటుంది. ఇది మరి ఎక్కడా ఉండదు. ఈ పార్కులో ఇదే ప్రత్యేకత. ఈ పార్కులో నుంచి ఆకాశం వైపు చూడండి. లెఫ్ట్ సైడ్ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఈ రైట్ సైడ్ చందమా ఉన్నారు. ఒకే ప్రేమలో సూర్యచంద్రులు. ఇది బటర్ఫ్లై పార్కు. బటర్ఫ్లై అనగా రియల్గా ఉండవు, బటర్ఫ్లై బొమ్మలు ఉంటాయి, కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. చూడండి, ఆకాశంలో బటర్ఫ్లైలు ఉన్నట్టు అన్ని వైపులా. ఇప్పుడే గత 15 ఏళ్ల క్రితం ఈ పార్క్ వచ్చాను. అప్పటికి ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు పార్కులో ఆహ్లాదకరంగా చిన్నపిల్ల ఆడుకోవడానికి బాగా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ జంగిల్ బుక్లో ఉన్న జంగిల్ బాయ్ మోగ్లీని చూద్దరు కానీ రండి. జిఎంసి జంగిల్ బుక్. ఇదిగో జంగిల్ బాయ్, మోగ్లీ, ఎలుగుబంటు, ఇవన్నీ. ఇది ఒక అద్భుతమైన సెట్టింగ్. దీని పక్కనే జింకలు, జీబ్రాలు వరుసగా లైన్లో ఉన్నాయి. సజీవంగా ఉన్నట్టు ఇది జీబ్రా పార్కు లాగా ఉంది. ఇవన్నీ జింకలు. జిరాఫీలు ఇవి వరుసగా ఉన్నాయి. ఈ గాంధీ పార్కు ఒక జంతు ప్రదర్శనశాలలాగా, ఒక అద్భుతమైన జంగిల్లాగా ఉంటుంది. ఓపెన్ జిమ్. ఈ ఓపెన్ ప్లేస్లో జిమ్. గతంలో ఇది ఎంక్వైరీ అనుకుంటా, మూసివేయబడి ఉంది. ఈ పైకి ఎవరిని వెళ్ళట్లేదు. ఒక అతను పైకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. ఈ 10 సంవత్సరాల్లో పిల్లలు మాత్రమే ఇక్కడ ఆడుకోమని చెబుతూ ఉంటారు. ఇక్కడ యుద్ధ ట్యాంకర్ ఒకటి ఉన్నది. దీని పక్కనే రోడ్ రోలర్ ఒకటి ఉంది. ఇది ఒరిజినల్ రోడ్ రోలర్ లాగా ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు ఈ రోడ్ రోలర్ వాడతలేదు. వైబ్రేషన్ రోలర్స్ వచ్చినాయి, ఫాస్ట్గా చేసేవి. అయినా కానీ ఈ రోలర్ ద్వారా చేస్తేనే వర్క్ బాగా జరుగుతుంది.
అంతకుముందు ఈ డ్రైవింగ్ చేస్తా ఈ రోడ్డు రాళ్ళ మీద ఒక రీల్ కూడా తీశాను నేను, చల్తీకా నామగాడి పాట మీద, చూసే ఉంటారు అందరూ. ఇదే శాకాహార డైనోసార్. ఈ డైనోసార్ పొట్టలో అంతకుముందు ఒక చిన్న థియేటర్ ఉండేది, చిన్నపిల్లలకి వీడియోలు ఆడియోలు ఇందులో ఉండేవి. ఈ డైనోసార్ దగ్గరికి ఎవరిని రానియరు. గతంలో ఒకసారి నేను దీనికి ఏదో గడ్డి పెడతా ఫోటో దిగాను, అది గుర్తొచ్చింది. అని దగ్గరికి వెళ్ళి దానికి మేత పెట్టినట్టు ట్రై చేశాను. దీని దగ్గరికి మామూలుగా అయితే అలౌ చేయరు. ఆకులు అలమలు గడ్డి తినే డైనోసార్, శాకాహారి ఇది. గాంధీ పార్కులో గాంధీ బొమ్మ. ఈ పార్కులో ఉన్న ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే అడవిని తలపిస్తూ ఉంటుంది. ఇది చెట్టుపై చిరుతపులు నిద్రపోతున్నట్టు, కొండశిలు ఉన్నట్టు, ఈ కోతులు ఏలాడుతూ ఉన్నట్టు, ఒక మనం జంగిల్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతాము ఈ చెట్టుని చూడంగానే. ఇదిగో చెట్టు పైన చూశారుగా చిరుత నిద్రపోతూ ఉంది. స్వేద తీర్చుకుంటున్న చిరుత చెట్టుపై. పక్షి రెక్కలు. ఇక్కడ ఫోటోలు దిగడానికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటుంది యువత యువకులు. ఇటీవల ఇక్కడ సెల్ఫీలు దిగడం కోసం లేడీస్ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారంట, యూట్యూబ్లో చూసే ఉంటారు. అది ఈ ప్లేసే. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, అన్నీ దొరుకుతూనే ఉంటాయి, రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. పార్క్ కదా అని ఎక్కువ రేట్లే ఉండవు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నీటి ఫౌంటైన్ కూడా ఉంటుంది. పిల్లలు ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, సంపూర్ణమైన గుంటూరు గాంధీ పార్కు. ఇంక బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ పార్కు నుంచి బయటికి రాగానే అతిపెద్ద కూరగాయల మార్కెట్ కనపడుతూ ఉంటుంది. ఆ మార్కెట్ ఎదురే ఈ గాంధీ పార్క్ ఉంది. బయట నుంచి కూడా డైనోసార్ ఈపి కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ రమేష్ 039 ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.